వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటిస్తూ ప్రధానమంత్రి గారితో సమావేశమయ్యారు. తర్వాత హోమ్ మినిస్టర్తో ఇతర మంత్రులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు సాయంకాలం వరకు మంత్రులతో భేటీలు ఉన్నాయి, సమావేశాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి అందరితో చర్చించి వాటిని సాధించుకుని రేపు తిరుగు ప్రయాణం అవుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గత 3 రోజులుగా ప్రధానమంత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం కాలుగాలను పిల్లిలా తిరుగుతున్నాడంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటనకి జగన్ రెడ్డి పర్యటనకి ఏమైనా సంబంధం ఉందా? ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరుతున్నాడు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ మందపడున్నారు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి గారిని కలిశారు, ఇతర మంత్రులకు కలవబోతున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి హోంమంత్రి అపాయింట్మెంట్ కోసం కాలుగాలు పిల్లిలా తిరుగుతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటనకి జగన్ రెడ్డి అపాయింట్మెంట్కి సంబంధం ఉందంటారా? ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా జగన్ అపాయింట్మెంట్ అడిగాడా? జగన్ అపాయింట్మెంట్ అడిగాడని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారా? జగన్ అడిగాడని చెప్పి వెళ్తే ముందు ఆయనకు అపాయింట్మెంట్ వచ్చి ఆయన అందరితో కలుస్తున్న అడిగేవాళ్ళ జగన్ కంటే ముందు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని అమిత్ షాని కలవాలని చెప్పి గత వారం రోజులుగా విశ్వ ప్రయత్నం. పార్లమెంట్ సమావేశాలకు ముందే సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పిఎంఓని అడిగారని, హోమ్ మినిస్టర్ ఆఫీస్ని అడిగారని. అంటే ప్రధాని మోడీతో అమిత్ షాతో ఇంత అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు? అది చర్చ అండి. ఇప్పుడు జైలు పిలుస్తోందా? ఆ టెన్షన్తోనే అపాయింట్మెంట్ అడిగారంటారా? జైలు తరుముతోందా? అంటే ఇప్పుడు చెంచల్గూడ జైలు 3 ఉన్నారు. అక్కడ ఈడీ 3 పెట్టింది. అందులో కేశిరెడ్డి రాజు, వాసుదేవరెడ్డి, లేకపోతే అతనెవరు కారుమూరి సునీల్, నాగేశ్వరరావు కొడుకు. ఇప్పుడు ఆ సునీలే ఇప్పుడు డేంజరస్. సునీల్ ఫోనే వీళ్ళందరినీ పట్టించింది. ఆఫ్ కరెన్సీ నోట్ ఉంది కదా, అది ఎప్పుడైతే సునీల్ 15 కోట్లు అటు నాగేశ్వరరావు ఖాతాలోకి, సునీల్ ఖాతాలోకి, కీర్తి ఖాతాలోకి పడ్డాయని మనీ ట్రయల్ ఫిక్స్ అయిందో, ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ 400 కోట్ల స్కామ్ అది ఈడీ పట్టుకుందో, ఇప్పుడు సిట్ అడిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? అటు ఈడీ వేటాడుతోంది, ఇటు సిట్ కూడా వేటాడుతోంది సైమల్టేనియస్గా. అంటే ఇప్పుడు ముందు నుయ్యి వెనగొయ్యిగా ఉంది. అటు ఈడీయా ఇటు సిట్టా? ఇప్పుడు సిట్ ఏం చేసింది? ఈరోజు 5 రోజులు కస్టడీకి అడిగింది కారుమూరి సునీల్ని, వాసుదేవరెడ్డిని, కేశిరెడ్డి రాజుని. బెజవాడ రావాలి. వాళ్ళు బెజవాడ రామంటున్నారు. ఎవరు? ఆ 3 మొన్న కూడా ఏంటి బెజవాడ జైల్లో ఉంచండి, ప్రాసిక్యూటర్ ఏమని అడిగారంటే చెంచల్గూడ జైలు నుంచి ఇక్కడ పిలవాలంటే విచారణకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళని చెంచల్గూడ జైలు నుంచి బెజవాడ జైల్లో పెట్టమంటే వాళ్ళు 3 రామ్. ఎందుకు సార్ ఎక్కడైతే జైలేగా? అంటే వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే, సునీల్ ఏమో నాకు 4 ఏళ్ల బిడ్డ, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడైతే ములాఖతుల్లో కలవచ్చు. సేమ్ అదే అతను ఎవరు? కేశిరెడ్డి రాజు, మా నాన్న మా అమ్మ వాళ్ళకు కూడా ఆరోగ్యాలు బాగోట్లేదు. ఇక వాసుదేవరెడ్డి అయితే అసలు మరి ఏమని చెప్పారు? మా ఆవిడ క్యాన్సర్ పేషెంట్, మరి ఆమె ములాఖతులు ఎప్పుడన్నా నన్ను కలవాలనుకున్నా ఇబ్బంది అవుతుంది. అందరూ చెంచల్గూడ జైలు అడుగుతున్నారు. సార్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కూడా రాజమండ్రిలో పెట్టినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ కాపురం పెట్టుకుని రోజు తిరిగేవాళ్ళు అటు ఇటు. అట్లాగే వీళ్ళు కూడా ఇంట్లో అక్కడ తీసుకోవచ్చు, ఇల్లు కూడా తీసుకోవచ్చుగా విజయవాడలో. తీసుకోవటం కాదు, చెంచల్గూడ జైలు వీళ్ళకి ఎందుకు నచ్చింది? అక్కడ జైలర్ ఎవరు? ఏమన్నా అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయా? కేవలం ములాఖతులు ఆ ఫెసిలిటీ కోసం అయితే మనకు అది నమ్మదగిన అంశం కాదు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 3 నా పుట్టె ముంచుతారని మరి భయపడ్డాడో ఏమో. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డిలో చాలా తేడా వచ్చింది. సిట్టు మొన్నటిదాకా ఒకటైతే గమ్మత్తు చూసారా? రాజశేఖర్ బాబుని టార్గెట్ చేస్తున్నారు. పదే ఇవాళ కళ్ళు మూసినా తెరిసిన కమిషనర్ సిపి అని కలవరిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, పేర్ని నాని అయినా, లేకపోతే అంబటి రాంబాబు అయినా, అందరి డిమాండ్ ఏంటి? అదే సాయి కృష్ణ కేసు అడ్డం పెట్టుకుని సిపిని అక్కడి నుంచి తొలగించండి. నిన్న కూడా గురుమూర్తి ఎంపీ పిటిషన్ వేసాడు కోర్టులో, ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేయించాడు. ఆయన కూడా విచారించాలంటాడు. పొన్నగోలు సుధాకర్ రెడ్డి ఏమన్నారు? A1 డీజీపీ, A2 సిపి, A3 ఏమో ఏసీపీ అనో ఏదో పెట్టినట్టు. అంటే ఇప్పుడు కేవలం రాజశేఖర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇదే కేసు. ఈ సిట్ ఈ మద్యం కేసు లోతుగా పరిశీలించడమే. ఏదో రకంగా
తాడేపల్లి ప్యాలెస్కి నోటీసులు రాకుండా అడ్డుకోవాలి. దానికోసం విశ్వ ప్రయత్నాలు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా పొగాకు రైతుల మీద ప్రేమ? ఇప్పుడు ఇవాళ అర్జెంటుగా పొగాకు రైతులంటూ ఒక డ్రామా బిగించేశాడు. మొన్న ఆక్వా రైతుల నాటకం మనం చూసాం. కార్యక్రమాలు ఎందుకు ఇంత స్పీడ్ అయ్యాయి ఒకసారి కంపేర్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం కార్యక్రమం స్పీడ్ అని అర్థమవుతా ఉంది. ఏది 2 ఏళ్ళు నిద్రపోయినటువంటి పార్టీ యలహంక తాడేపల్లి ప్రయాణాలు టు అండ్ ఫ్రో కొరియర్ సర్వీస్కే పరిమితమైన జగన్ ఎందుకని ఇంత స్పీడ్ అయ్యాడంటే ఇదే కారణం. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇట్లాగే కొన్నాళ్ళు వాయిదాలు కట్టడం మానేశాడు. మళ్ళీ ఎప్పుడైతే సిబిఐ స్పీడ్ అవుతుందని తెలిసిందో మళ్ళీ కార్యక్రమాలు పెట్టుకున్నాడు. అప్పుడు కూడా జనంలోకి వచ్చాడు. జనంలోకి వచ్చి వరుస కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఓదార్పు యాత్ర అన్నప్పుడు మాచర్ల పర్యటన జమ్మల మడుగు దగ్గర లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఇది కూడా అతను అదే, వీళ్ళ మీద ప్రేమతో కాదు, ఏంటంటే నన్ను రేపో మాపో లిఫ్ట్ చేస్తున్నారు అంటే ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి వస్తుందని ఫీల్ అవుతున్నాడు అనుకుంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చు సింపతి? అయిపోయింది. ఆ బావిలో సింపతి తోడేసుకున్నారు. ఇంకో కొత్తగా ఊరే సింపతి ఏమీ లేదు. ఎందుకంటే సింపతికి అనర్హుడుగా జగన్మోహన్ రెడ్డి, మనం చెప్పే మాట కాదు, తల్లి చెప్పింది, చెల్లెళ్ళు చెప్పిన పరిస్థితుల్లో ఇక దిక్కుమొక్కు నువ్వే. ఎవరు? మోషా కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఇక మోడీ షాలే తనని పరిస్థితిని గట్టెక్కించాలని అపాయింట్మెంట్ కోసం మీరు అన్నట్టుగా కాలుగాలిన పిల్లి. నిన్న కాక్రోచ్ వాళ్ళు చేసిన బంద్కి ఆ కార్యక్రమానికి వీళ్ళేమో జగన్ రెడ్డి అఫిషియల్గా మద్దతు ఇవ్వలేదు, కానీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా వైసీపీ సోషల్ మీడియా మొత్తం మద్దతు ఇచ్చింది వాళ్ళకి. ఇది డ్రామా. ఈ ప్రధానమంత్రి మీద తిరుగుబాటు చేయడానికి ఇది డ్రామా. ఏంటి అక్కడికేమో ఎంపీలంతా వాళ్ళకి ఏదో కట్టుబడి ఉన్నట్టు, సుబ్బారెడ్డి ఏంటి మేము రెడీగా ఉన్నాం మీరు తెచ్చిన బిల్లులన్నీ బలపరచడానికి. నేను అఖిలపక్ష భేటీలో కూడా మాట్లాడుతూ పునర్విభజన బిల్లు, లేకపోతే మహిళా బిల్లు, సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లు, వీటన్నిటిని ఆమోదించడానికి మేము సిద్ధం అనేమో బిల్డప్ బయటికి. లోపల జరుగుతుందంతా ఏంటి? ఇది మీరన్నది. ఇటు కాక్రోచులకు మద్దతు, ఇటు రాహుల్ గాంధీకి మళ్ళా మెసేజ్లు పంపడం. అంటే జగన్ ఇవాళ ఏంటి 2 బోట్ల మీద కాళ్ళేస్తున్నాడు. సహజంగా రెండు పడవల మీద కాళ్ళు అంటాం, ఈయన 3 పడవల మీద కాళ్ళు వేసి తిరుగుతున్నాడు. ఏ కాళ్ళు? ఇప్పుడు ఎందుకంటే ఆయన మాట్లాడితే 3 అంటారు మీరు. ఏది తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారు. అసలు తన రాష్ట్రానికి 3 రాజధానులు అంటాడు. కాబట్టి వాళ్ళు 3 పడవల మీద కాళ్ళు పెట్టినా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా క్యారిడార్లో కలుస్తా, పార్లమెంట్ హౌస్ క్యారిడార్లో కలుస్తాను, అక్కడ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ మాట్లాడదాం, నేనేదో వేరే పని మీద ఢిల్లీ వచ్చినట్టుగా వస్తానని వర్తమానం పంపాడంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు. వాళ్ళైనా అవకాశం ఇస్తారంటారా? కలిసే అవకాశం? కలిసే అవకాశం నీవు ఛాంబర్కి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఒక అరగంట, ఇప్పుడు ఈరోజు 50 నిమిషాలు చంద్రబాబుతో మోడీ భేటీ. ఇప్పుడు జగన్ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉందంటే ఇస్తారు అపాయింట్మెంట్. జగన్ వల్ల వాళ్ళకి 3 ఏళ్లలో ఏంటి ఉపయోగం? ఉపయోగం లేకపోగా ఎంతో కొంత మైనసే కదా సార్. జగన్తో కలవటం అంటే మైనసే. ఏ పార్టీ? 3 ఏళ్ల తర్వాత ఎన్నికల సంగతి అంటారా? అప్పటికి రెడ్డి ఎవరో రాజు ఎవరో తెలియదు. అప్పటిదేదో 3 ఏళ్ల తర్వాత చూసుకునే పరిస్థితిలో ఇవాళ మోడీ లేరు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆయన ఏ విధంగా మరి తన హామీలు నెరవేర్చాలి, అపోజిషన్ని వాళ్ళ మరి ఏ విధంగా అక్కడ ఎదుర్కోవాలి, ఆ వ్యూహాలు పిలిచింది కూడా చంద్రబాబుని అదే విషయం. ఒక పక్క ఏమో కాక్రోచ్ అంటూ యువతంతా రోడ్డు ఎక్కి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నట్టు మనకు కనపడతా ఉంది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారుడు, అనేక కేసులు లక్షల కోట్ల దోపిడీ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి కలిసి అంతసేపు మాట్లాడితే అంటే సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుందంటారు? అంటే అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అది వేరే విషయం. ఇక్కడ ఏంటంటే అసలు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా లేదనుకుంటారు. ఇప్పుడు ప్రధాని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎందుకు పిలిపించుకున్నారు? కేవలం ఆ బిల్లుల విషయంలో అపోజిషన్ని యునైట్ చేయటం దీనికోసమే కాదు. ఆయన దీని ద్వారా ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా అధిగమించాలి? మీరన్న ఆ కాక్రోచ్, ఆ సిజేపీ పార్టీ వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో రాబోయే మంత్రిమండలి విస్తరణ, ఇప్పుడు క్యాబినెట్ అదేదో రీషఫ్లింగ్ అంటున్నారు. దాంట్లో మరి అటు నితిన్తో మాట్లాడాల్సిందే, ఇటు చంద్రబాబుతో మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఈ 2 హ్యాండ్ స్టిక్స్ మీదే నిన్నటిదాకా ఉన్నారు కాబట్టి అది ఇవాళ చంద్రబాబుతో సంప్రదింపులు, రేపు పొద్దున నితిన్తో కూడా మాట్లాడతారనుకుంటాను. ఆ క్యాబినెట్ రీషఫ్లింగ్ ఏం జరుగుద్ది, ఏంటి మార్పులు చేర్పులు, దాంట్లో ప్రధాన మరి పోర్ట్ఫోలియో మారుతుందో. సిజేపీ ఇవాళ ఆ కాక్రోచ్ జనతా పార్టీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఒక సరైన డెస్టినేషన్ లేదు, సహేతుకంగా లేదండి. డిమాండ్ కూడా స్టార్టింగ్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని చెప్పి మొదలు పెట్టారు.
తర్వాత అది ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోయి నీటి గురించి ఎవరు మాట్లాడకుండా రకరకాల సమస్యలు లేవనెత్తున్నారు అక్కడ. రకరకాల సమస్యలు లేవనెత్తడమే కాదు, అసలు రాహుల్ గాంధీ దీన్ని ఇప్పుడు హైజాక్ చేస్తున్నాడు ఈ ఉద్యమాన్ని. ఆయన నిన్న ఓ పెద్ద డ్రామా, ప్రధాని మోడీ ఇంటి దగ్గర అసలు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు సినిమా చేశారు, లిఫ్ట్ చేసినట్టున్నారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. వాళ్ళ అమ్మ కూడా వెళ్ళింది పోలీస్ స్టేషన్కి, ఆ ప్రియాంక వదిలేసినట్టున్నారు 9ంటికి. అక్కడేదో ఆయన ఏదో గాయపడ్డట్టు, ముక్కు నుంచి బ్లడ్ వచ్చినట్టు, మొత్తానికి సినిమా బాగా రక్తి కట్టించారు. దానిపైన కేజ్రీవాల్ మండిపడుతున్నాడు. మోడీకి అదృష్టం అనాలా లేకపోతే ఇండియా కూటమి ఏంటి? ఇప్పుడు శరద్ పవార్ ఏమో నిన్న ధర్నాకి వెళ్ళారు, ఎక్కడ అజంతర్ మంతరు, అదే కేరళ హౌస్కి వెళ్ళి అక్కడ ఆయన కలిసి వాళ్ళతో మాట్లాడిన శరద్ పవార్ వాళ్ళు ఎక్కడ కనపడ్డారు? వాళ్ళు మోడీ దగ్గర కనపడ్డారు. ఇప్పుడు మోడీతో ఇవాళ చంద్రబాబు శరద్ పవార్ భేటీల నేపథ్యం వరుస ఇష్యూ. ఇక్కడేంటి, అటు మమతా బెనర్జీ ఏమంటున్నారు, నేను కూడా అవసరమైతే పాల్గొంటా సిజేపీ ధర్నాలో అంటాను, నాకు ఎటువంటి యుగోలు లేవు అన్నది. అంటే ఇప్పుడు ఏది ముఖ్యమంత్రి పదవి పోయేసరికి ఆమె యుగోలు తగ్గాయా? కేజ్రీవాల్ కాదు, అసలు అభిషేక్ దిమ్కే అతను ఏమంటున్నాడు, రాజకీయాలను దీనిలోకి తీసుకురావద్దు. అసలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రియాంక మా ధర్నాని సందర్శించారా? ఇప్పుడు మేము చేస్తున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర కానీ, ఇటు కేరళ హౌస్ దగ్గర కానీ రాని వాళ్ళు, మాకు మొరల్ సపోర్ట్ ఇవ్వని వాళ్ళు ఏ విధంగా మోడీ ఇంటి దగ్గర ధర్నా చేస్తారంటూ వాళ్ళల్లో వాళ్ళే రాహుల్ డ్రామాతో నీటి పాలైందని చెప్పి వాళ్ళంతా మాట్లాడుకోవడం కూడా కనబడతా ఉందిగా. అదే నేను అంటోంది, అది మోడీ అదృష్టం అనాలా? ఏది ఇప్పుడు అటు ఇండియా కూటమిలో యూనిటీ లేదు, కేజ్రీవాల్ వర్సెస్ రాహుల్గా నడుస్తోంది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది అది అప్డేటెడ్ ఆప్ అన్నారు, అదేంటి ఇంకా ఆప్ 2.0 అంటున్నారు. మొత్తం వాళ్ళందరికీ మద్దతుగా కేజ్రీవాల్, లేకపోతే ఆమెవరు ఢిల్లీ సీఎం అదితి, వీళ్ళే అక్కడ కనపడుతున్నారు, సిసోడియా. అంటే ఆ మొత్తం అంతా కూడా ఢిల్లీ ఆప్ కార్యకర్తలే అక్కడ చేరారన్న దీంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అవసరం ఏంటి? అసలు ఆయనకి ఏమైనా రాజకీయం ఉందా? ఆయన పార్టీ ఏమైనా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందా? అక్కడ ఎంతమంది బలం ఉన్నారు ఆయనకి? లోక్సభలో 4, రాజ్యసభలో ఉన్న 7 కూడా కొంతమంది టర్మ్ అయిపోతాం దగ్గర పడిపోయింది. అంటే సింగిల్ డిజిట్ కూడా లేనటువంటి ఆ పార్టీ అక్కడ ఏం చేస్తుందని, అంటే ఇది వెళ్తోంది జాతీయ రాజకీయాల కోసం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగింది కేవలం తను అరెస్ట్ కాకుండా కాపాడుకోవడానికి, బ్రతిపాలుకోవడం కోసమే, జైలు రాజకీయం కోసం, జాతీయ రాజకీయం కాదు, జైలు రాజకీయం కోసం. జగన్మోహన్ రెడ్డి కలిసేది జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమేనని ఆ అవకాశాన్ని ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఎవరంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.